నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయాలని పటంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి మండల కేంద్రాల నుండి బూత్ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నిరుద్యోగ మార్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ ఎంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి విద్యార్థి నిరుద్యోగుల యువతకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 11వ తారీఖున సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డి టౌన్లో నిరుద్యోగ మార్చ్ బండి సంజయ్ అన్న గారు నిర్వహించబోతా ఉన్నారు. ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన, నిధులు నియామకాలు అనే పేరుతోటి నియామకాలను మరిచి తుంగలో దొక్కి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ విషయంలో కావచ్చు, అనేక ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఏ నినాదంతో అయితే ప్రభుత్వంలోకి వచ్చారో ఆ నినాదాన్ని తుంగలో దొక్కి ఈరోజు తెలంగాణ ప్రజానిక రక్తం దాగుతున్నటువంటి ఈ కేసీఆర్ పాలనను అంతమొందించే దిశగా